నవీన్ సార్ త్రిపురని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్, ఓకే సార్. హలో అంబులెన్స్. నవీన్, నవీన్ సార్ ప్లంబర్కి ఎలా ఉంది సార్? ప్రాబ్లం ఏం లేదు, 4 కుట్లు పడ్డాయి అంతే. వాడి మీద కేసు పెడతానని బెదిరించాను, భయపడి కాళ్ళు పెట్టేసుకున్నాడు. తప్పు వాడితే కదా, నీతో ఒకసారి మాట్లాడాక డెసిషన్ తీసుకుందాం ఆగాను. ఏం చేద్దాం సార్? కేసు అయితే వద్దు సార్, లేనిపోని న్యూసెన్స్, పైగా తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అలా కాదండి, వాడిని అలా ఎలా వదిలేస్తారు? త్రిపుర నా మాట విను, నీకు తెలీదు లేనిపోని న్యూసెన్స్. అమ్మా త్రిపుర, ఆ ప్లంబర్ అటెంప్ట్ చేస్తున్నట్టు కానీ నువ్వు వాడిని పొడిచినట్టు కానీ కల ఏమైనా వచ్చిందా? రాలేదు. అదేంటమ్మా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కల రావడం ఏంటి? పోనీ నవీన్ని పొడిచినట్టు కల వచ్చింది కదా, అదేమైనా జరిగిందా? అంటే జరిగింది కల్లోకి రాలేదు, కల్లోకి వచ్చింది నిజంగా జరగలేదు. దీన్ని బట్టి కలకి నిజానికి తేడా ఏంటో తెలుస్తుందిగా. ఏవో కొన్ని అనుకోకుండా జరుగుతాయి అంతే, అంత మాత్రాన అన్నీ జరుగుతాయని నమ్మడం చాలా అమాయకం అమ్మా. నవీన్ని చూడు, నీ మీద బెంగ పెట్టుకొని ఎలా అయిపోయాడు. రేపు ఏదో జరుగుతుందన్న భయంతో ఈ రోజు ఆనందాన్ని పోగొట్టుకోకండి. 4 రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళవయ్యా, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. కమన్ చీరప్, బీ హ్యాపీ. వస్తాను. అబ్బో అబ్బో అబ్బో, బ్రదర్ పెద్దల్లో ఉన్నాడుగా. ఏంటి సడన్ గా ఎలా ఊడిపడ్డా? ఏదో నిన్ను చూద్దాం అనిపించి సడన్ గా వచ్చేసి చిట్టి. నిజం చెప్పు. ఏదో చిన్న అఫీషియల్ పని మీద వచ్చాలి ఇప్పుడే. ఏరు వీళ్ళు? రెడ్డి గారు రండి సార్, రండి రెడ్డి గారు రండి. నమస్కారం. వణకం అమ్మా, సౌఖ్యందానే? ఏం మాటలు చూస్తువు? అరే నమస్కారం అమ్మి, బాగున్నావా? బాగున్నాను. అది ఈయన రొయ్యల్ రెడ్డి గారని మన పక్కూరే పెద్ద మోతుబర్ రైతు. చాలా రోజులుగా కోయంబత్తూరులో సెటిల్ అయిపోయి బాగా సంపాదించారులే. ఈయన ఆయన కొడుకు కోమల బాబు. వీడు చూడనికి ఎరువు గొడ్ల కానొచ్చాడు గాని యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీస్తామని తీసుకొచ్చిన. హాయ్ చెప్పరా, కాలు పట్టుకుంటాడు కానీ గుంజలే. నువ్వు ఏరా గబ్బురా ఎలా? ఏం లేదు చిట్టి, తమిళ్లో హీరోగా చేద్దాం తీసుకెళ్ళాం. కలర్ సెట్ అయింది కానీ కాంబినేషన్ సెట్ అవ్వాల. అందుకే హైదరాబాద్కి వచ్చాం. నాకు వినాయక్ గారు బాగా ఫర్ కదా, గ్రాండ్ గా లంచ్ చేపిద్దామని. లంచ్ కాదు మావయ్య, లాంచ్. నా పరువు దిగే చిట్టి, అదే అదే లాంచ్. ఏదో 4 రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను చిట్టి. నువ్వు వద్దన్నా ఉంటావు. రండి రెడ్డి గారు రండి. రండి బాబాయ్ గారు లోపలికి రండి. చిన్నప్పుడు బండి రాకునేటోడు ఇప్పుడు బ్యాగ్ రాకుంటాడు. అమ్మో, గంగా? అమ్మో, గంగా? చిట్టి బ్రదర్ ఇల్లు కొన్నాడా కొట్టేశాడా? ఊరుకో మావయ్య, ఎక్కడున్నాడు? పైన ఉన్నారు. అవునా? అమ్మ తామర పూలు. ఫ్రెష్ అవ్వండి. గంగా, వీళ్ళకి గెస్ట్ రూమ్ చూపి. ఎవరు మీ అమ్మి గుడ్ల గుబ్బ లెక్క చూస్తాంది? గంగా అని మా పనమ్మాయి, పాపం మాటలు రావు. ఇట్లాంటి వాళ్ళే వెనకాల మూటలు కడతారు. ఈ రోజుల్లో మరి నమ్మనిగిలే. నేను 4 దినాలు ఉంటానుగా, దీని సూపు సంగతి నేను చూచాలి. గంగా చూసుకో. ఓర్ డాడా, ఈ ఇల్లు 5 స్టార్ హోటల్ లేదో. ముట్టాలి, ఇది మన సొంత ప్రొడక్షన్ రా. 5 స్టార్ హోటల్ తీసుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక ఎవడో తిక్క నా కొడుకు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీచ్చే అప్పుడు తీసుకుందాం రా 10 స్టార్ హోటల్. పోతాం పా, అయ్యమ్మి చూస్తాంది. అమ్మి యాడ నువ్వు? కాదే, ఆ పెట్టులోనే అంతమంది అమ్మాయిలు పెట్టుకున్నాడంటే మనకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో. మా ఆయన అలాంటి వారేం కాదు. తను మా ఆయనతో కలిసి పని చేసిన డాక్టర్. మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేయి. అమ్మమ్మమ్మమ్మ, పచ్చ కామర్లు అనుకో లోకం అంతా తెల్లగా కనపడుతుంట. మీ ఆయన నీకు బుద్ధుల్లా కనపడుతున్నాడు. ఏం తెలీదు, నువ్వు ఎక్కడ ఉండు, నీ లోపలికి తెలుసుకొస్తా. ఎక్కడ ఉండు? ఇదిగో బ్రదరు, ఎలా ఉన్నావు? ఎవరినో చూస్తున్నట్టున్నావు. ఓ నువ్వా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా బ్రదరు. మనలో మనమాట, పెట్టులో పాప ఎవరు మంచి బాదం పప్పులా ఉంది. నీకు అవసరమా? అబ్బో అంత కోపం ఎందుకు బ్రదరు? ఫ్లాష్ బ్యాక్ లే మనసులో పెట్టుకోకు. మనం ఒకటేగా. ఎవరో చెప్పు పాప ఎవరు? మీ వాడికి ఆకలేస్తున్నట్టుంది, నా బుర్ర తింటున్నాడు, భోజనం పెట్టి. అయితే మీ వాడిని హీరోగా లాంచ్ చేస్తున్నారనమాట. ఒక్క లాంచ్ ఏందబ్బి, కారు, లారీ, బస్సు, హెలికాప్టరు, ర్యాకెట్ అన్నీ ఎక్కించి ఈయన హీరోగా చేసామని తీసుకొచ్చిన. ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారా? ఎవడు వాడు? సత్యానంద్ గారు. సత్యానందు, నిత్యానందు, ప్రణవానందు వీళ్ళందరికన్నా బాగా ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చిన. మచ్చరికి ఒక బిట్టు చేస్తాడు చూస్తావా? సన్యాసి ఆడ కాదు, బయట కాదు, ఈయన్ని. ఆకలి తలంటించి బదులు తల్లా వచ్చి వేడి వేడి కూడుతాయమ్మా. రాదల్లా ముట్టుకుంటాడు తల్లా. వీడు మామూలు నటుడు కాదు రెడ్డి గారు.
వీడు తెలుగు సినిమా చరిత్రలో ఒక అమర్రాయే, ఒక కీర్తిశేషుడు. రెడ్డి గారు మీరు మామూలు కొడుకుని కాలేదండి బాబు. ఈ ముష్టోని కన్నానా ఏమి నటిస్తున్నారు? అడుక్కో, అది అడుక్కో. చూచండారా ఎంత జాలి కనుక్కున్నాడో చూసినారా? అస్సలు ఈ ముఖం చూస్తే అన్నము పప్పు షార్ అయిపోతుందా, లే చికెన్ మటన్ ప్రాన్స్ అయిపోతాయి. అవును, నిజం పిచ్చగాడిలానే ఉన్నాడు. రా తల్లా, రామ్మా, రా రా రా, చెట్ల నడుస్తావే రా. ఏసమ్మా, అమ్మా, ఆహా, కంపుతప్పుడు వాసన వస్తుందమ్మా. నువ్వు సుమంగలిగా కలకల్లా ఆడాలంటే. ఏంది మే కప్పుదానా? ఏమి నిజంగా అడుక్కునేవాడు అనుకున్నావా? నిన్న మనం అడుగుడేసినావు. ఎవరు అనుకున్నావేని? ఏయ్ సంపి భారత్ ఏమనుకోకండి బాబాయ్ గారు, ఏదో తెలియక చేసింది. నీ ముఖం చూసి ఇచ్చిపెడతానమ్మా. అభి ఇంకొక బిట్టు చేశాడు చూచావా? ఇంకొక బిట్ట. అమ్మో, ఇంకో బిట్ట. హాస్పిటల్ టైం అయింది, వెళ్ళాలి. వీళ్ళు చూస్తారు. ఏమి ఈయన యాక్టింగ్ చూసేసరికి నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా? ఇదిగో రెడ్డి గారు, ఆయన డాక్టర్ అండి బాబు. డాక్టరా? అయితే పోయిరావు. త్రిపుర, ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రదర్, పని పడ్డాలేదుగా. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఇందులో వదిలి పట్టి తిరుపతికి ఇచ్చాను. చేపల కూర వండుతుంది. చిట్టిని డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయొద్దు. తీ. ఓ, త్రిపుర, ఏంటండి? నీకు గిఫ్ట్. పట్టీలు మ్మ్హ్మ్. బాగున్నాయండి. అబ్బో, ఇది పెట్టుకుని నువ్వు ఇంట్లో తిరుగుతుంటే చాలా బాగుంటుంది. అంతేలే బ్రదరు, మొహమాటానికైనా నాకేమన్నా తెచ్చావా? పెట్టుకుంటావా? ఇప్పుడు నేను అవి పెట్టుకున్న సాగర సంఘంలో పద్మశ్రీ కమలాసన్ లాగా ఇల్లంతా తిరుగుతూ భరతనాట్యం చేయాలా? ఏదో మా మర్యాద తగ్గట్టు ఓ మందుబాటులో. ధోని. త్రిపుర, నువ్వు పెట్టుకో. స్నానం చేసి పెట్టుకుంటా. నీ ఇష్టం. ఓకే, నా పట్టీలు ఏమైనా చూసారా? పట్టీలా? నీకేచ్చంగా. ఇక్కడ ఏడ్పిస్తున్నారు కదా దాచి. ఏడ్పించడం ఏంటి? ఇచ్చాం కదా ఇప్పుడే. నేను ఇక్కడే ఇక్కడ పెట్టాను. పెట్టావేమో. లేదు, నేను ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాను. నాకు అర్థమైపోయింది. ఇది మీ సన్యాసి మావే పనే. 6 నెలలు అడుగు. సన్యాసి చెప్పండి రెడ్డి గారు. చూసంటే ఆ, అప్పుడెప్పుడో ఆ గూఢచారి 116లో కృష్ణ గారిని చూసినట్లేదు. యప్పా, ఏం పోల్చారండి అసలు. మామూలుగా లేడండి వాడు. వాడి కలరు, వాడికి బట్టి నా కొవ్వు నిగనగలాడిపోతున్నాడండి. ఇదో ఇంకో చిన్న విషయం రెడ్డి గారు, ఒకవేళ వినాయక్ గారి డేట్ ఇటు అటు అయినా అనుకోండి, నిరాశ పడకండి. గీతాంజలి డైరెక్టర్ రాజ్ కిరణ్ తో నేను మాట్లాడతా. గీతాంజలి పార్ట్ 2 భిక్షాంజలి 175 రోజులు ఆడుద్ది. మీ వాడే మెయిన్ బిచ్చగాడు, మెయిన్ హీరో. ఆ సినిమాకి ఎవరప్పా డైలాగులు రాసినోడు? వేణా కొంగట్. అబ్బబ్బా, కాదండి బాబు, కోన వెంకట గారు. గంగా, ఎప్పుడు డైలాగులు రాస్తాడా? నేను చూసుకుంటా. అయితే ఓకే. ఓకే. మావయ్య, అది నా పట్టీలు ఏమైనా తీసావా? అదేం చిట్టి, చూసావని అడగాలి కానీ తీసావని అడుగుతావా? ఏదో ఊర్లో గంప కింద కోడిపెట్లు, రాగి బిందులు, ఇత్తడి చెంబులు ఎత్తేసినంత మాత్రాన నా సొంత చిట్టివి నీ పట్టీలు నేను తీస్తానా? నన్ను అనుమానించావా? హట్. మావయ్య, సన్యాసి తీసుండాలేమ్మా. మరీ పట్టీలు కక్కుతి పడతాడా? ఏవో పట్టెడలో వడ్డానా లాంటివి అయితే తీసుంటాడు కానీ తీస్తే గీస్తే ఈ గుట్లగా తీసుంటాది. బాబాయ్ తను అలాంటిది కాదు. అంతే అంతే అంతే, గంగ అలాంటిది కాదులే. మీకు మే తప్ప అందరూ మంచాలు కనపడతారు. నువ్వు మరీ పైకి చూడాకురా, కింద జేబులు ఖాళీ చేసుకోపోతాది. ఓయ్ డాడా, పైన నీ అమ్మగారు సినిమా చూస్తాను. ఎమగోల కదరా, ఎమ్మిగోలా. నువ్వు ఆడరాంబా. మామూలు హీరో కాదండి బాబు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటువంటి హీరోనే కావాలి. కర్మ కర్మ. ఎస్, వీడే వీడే కరెక్ట్. చూస్తాడదిరా. అరే సన్యాసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ మన బాబుని పెట్టి తీయబోయే సినిమా మగధీరను మించిపోవాలా? ఇండస్ట్రీలో ఆడబట్టిన కమల్ బాబు కమల్ బాబు కమల్ బాబు కమల్ బాబు అలా పెంచాడాలా వినాయకుని? ఆ పని మీద ఉండమని చెప్పు. అవును, మన బాబుని పెట్టి సినిమా తీయనికి వినాయక్ ఏం తీసుకుంటాడు? ఇండస్ట్రీ నుంచి సెలవు తీసుకుంటాడు. ఏంటవి కొనుక్కుంటావు? అబ్బాయి ఏం లేదండి రెడ్డి గారు, వినాయక్ గారు అయితే బిజీగా ఉన్నారంట గానీ బోయేపాటి గారు అయితే ఎలా ఉంటది? అది కరెక్ట్ గా చెప్పినా మురుగుతాడు సింహ. చూడు, ఆ, ఒకవైపే చూడు. అలాగే
అన్ని వైపులు చూడకు రోయ్. సోన్నో తట్టుకోలేడు డాడీ. అలాగే మాడిపోతావా మసి అయిపోతావా? అయ్య బాబోయ్ నా బంగారం రా. చెప్పు నా కొడక. బాబు కూడా కరెక్ట్ మీటర్ లో ఉన్నాడు ఫిక్స్ అయిపోతాం. అవును ఆ. సింహ 2 ఆ, తీస్తే ఎట్లాంటది? బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారేమో. సమాధి చేసేస్తారు. ఏంటబ్బి మందు కొట్టి ఊరికే కొడుకుంటావు. ఇంతకీ మీ వాడు హీరోగానేనా విలన్ గా కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడా? ఏమిట్రా డైనాసోర్ కాన్ పోయినట్టు నీ డబ్బింగ్ సౌండ్. రే సిన్న నువ్వు ఆ విలన్ లెక్క చెయ్యి ఒక తూరి. ఆ. ఆ. అరే వార్ సాంబా. అమ్మ రామచంద్ర. విన్నావా తిరిగే కాదు అరవను కూడా సరిపెట్టాడు మా వాడు. హిందీ. ఆ. దాబ్. గజ్జల సౌండ్ ఏటా? గజ్జల సౌండ్ గుడ్లకు పగలది పని పోతాందిరా. యబ్బా ఈ అమ్మి గజ్జలు కొట్టుకుపోతాంటే మీ చిట్టేంద్ర నీ మీదేసింది నేరము. ఏ చిట్టి రెడ్డి గారు మీరు మొదటి నుంచి అనుమాన పడ్డట్టు ఈ పని మనిషి దొంగండి. దీని అంతు తేలుస్తా ఉండండి. బాగు ఇట్లాంటానికి బావాడు భలే వరకు వచ్చాడు. రేయ్, అరుంధతి సినిమాలో వాడెవడు వాడు విలన్? సోను సూద్. సోను సూద్ చూపిస్తాడే అట్లా చూపించి దాన్ని పీకి పాకం పెట్టు. అంతే ఉంటుంది పో. అమ్మ బొమ్మ నాకాడు కదరా దానికాడ చెయ్యి. ఇది పెట్టుకొని పో దడుచుకొని సచ్చాది. ఇంకా పో. అందాల బొమ్మ రావేమే అమ్మ బొమ్మాలే ఎంత బొమ్మాలే. ఏదే ఒక్కసారి ఇటు తిరుగు. తిరగవా? ఏ ఎందుకు తిరగవా? తిరగా. నువ్వు చంపి సమాధి చేస్తావా? రారా మా వాడు దాన్ని పిండి లేపుంటాడు. అంతే. గుడ్లుండాయి ఇంత గుడ్లు పగల కొట్టుంటాడు. కరెక్ట్గా చెప్పారండి. ఏంటబ్బా అరుస్తాడు? ఏమిరా? ఏమైందిరా? ఏమైంది? బొమ్మాలి నువ్వు దాన్ని మాట్లాడమేంద్రా? అది నీ కలిసి ఉంటుంది. దానికి ఈడు అరుస్తాడు. కూర్చో దాని సంగతి నేను చూసి వచ్చా. ఏందిరా ఏందిరా నువ్వు కూర్చోరా నేను చూసి వచ్చా దాని సంగతి. ఏయ్ గుడ్లగోబా యాడుండవే? ఏయ్ గుడ్లగోబా మా కోమల బాబుని ఏం చేసినావే? భయంతో వణికిపోయి సచ్చాడు. ఈ వల్లకు తిరుగు. తిరగమంటాడా? తిరగమంటాడా? ఎన్నాడా నాయ్? నేను గుడ్లు గుబనా ముచ్చమోహన్ దాన్నా? ఇప్పుడు చెప్తారు నీ పని. ఆ మధ్య అయ్యాలు భయపెడతాయనిన్నా గానీ ఎంతవరకు వెళ్ళలేదమ్మా. అయిపోయిందా కోటింగ్? వెళ్ళమంట అమ్మా అమ్మో అరికాలతో తంత హీరో అవుతావరా? హీరో మా డాడీకి చెప్తాను కాల్తో తంతాను అని. ఏమండి రెడ్డి గారు నడుమును పట్టుకొని వస్తున్నారంటే పొత్తాన్ని పనిలో పనిగా ఇచ్చేసారనమాట. ఇప్పుడు నా పని అయిపోయిందిరా. మంది ఎక్కువైందిరా. దానికి తూలుతా ఏం లేదు. మీ కళ మీద పడింది కన్నీళ్లు పెట్టుకుంది. పాపం పోలేమని ఇడిసి పెట్టేసిన. రెడ్డి గారు క్షమించి వదిలేస్తారా మీరు? మా చిట్టి పట్టెలు కొట్టేసిన దాన్ని మీరు క్షమించేస్తారా? ఏదో పెద్ద మనిషి కదా అని మిమ్మల్ని పంపిస్తే దాన్ని ఒంగో పెట్టి నాలుగు కొట్టేసి వస్తారనుకున్నా. క్షమించడానికి ఎలా మనసు వచ్చిందండి మీకు? అసలు పరిస్థితి నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు కూర్చో. సరదా పడతాడుగా ఒకసారి పంపండి అనిపిస్తాడా? ఏం అనిపించేది? నాకు తెలుసురా నా చిట్టి బాధ. దాని అంతా తెలుసుకొస్తా. ఇదిగో బయట నుంచి దాని అరుపులు గాని దాని గొంతు గాని ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్లు వచ్చినా మీరు మాత్రం బయటికి రాకూడదు. ప్రామిస్. వచ్చావా నువ్వు యా సౌండ్ అన్నా చేసుకో. వచ్చాక పుల్లేద్దులే నొప్పులు తట్టుకోవడానికి. బెదరా బెస్ట్ ఆఫ్ లక్. డాడీ బాగా కొట్టింది. నన్ను మాత్రం ముద్దు పెట్టుకుంది అనుకున్నావా? ఏ ఎక్కడ రాది? నేను ఇక్కడ ఉన్నారా? చిట్టి 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 ఉయ్యాలు మావయ్య. అబ్బా చిట్టి 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 బాగా ఉయ్యాలు పెన్నాలైందో. చిట్టి నీకు విషయం తెలుసా? నీ పట్టీలు కొట్టేసింది ఆ పని మనిషే. అదే ఇప్పుడు ఇక్కడ ఏదో నాటకం ఆడుతుంది తెలుసా? ఆ పట్టీలు కొట్టేసిందని ఈ రోజు దాని నరాలు తెంపి నాట్యం ఆడించేంత వరకు నేను నిద్రపోను. ఇంకేంటి చిట్టి విశేషాలు? ఇలా ఉయ్యాలు ఎన్నాళ్ళైందో? ఉయ్యాల జంపాల మావయ్య
చాలే దెయ్యాల దెబ్బలు ఎక్కువైనాయి నాకు బోరు కొట్టేసింది జనాలకి మూడే పట్టెలు గిట్టెలు ఏం అవసరం లేదు నాకు నువ్వే ఉంచుకో తాకట్టు పెట్టుకో లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే నన్ను వదిలే ఇంకొకటి పీకి వెళ్ళిపోతా సౌండ్ ఆగిపోయిందిరా